ఫ్రెండ్స్, ఇప్పుడే మనకు అందుతున్నటువంటి సమాచారం ఇది బ్రేకింగ్ న్యూస్. డిఎస్సి నోటిఫికేషన్ వెలువడుతూ ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా బయటకు వచ్చింది. అదేంటంటే 11,062 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేయడానికి అన్ని అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేసినట్లుగా మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం. అయితే ఇందులో ఏ విధమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఎస్జిటి పోస్టులు ఎన్ని, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని, సో ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుందో అన్నటువంటి తదితర విషయాలను ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే, మే 3వ వారంలో పరీక్ష, 10 రోజుల పాటు నిర్వహణ, పాత నోటిఫికేషన్కు వచ్చిన దరఖాస్తులను పరిగణలోనికి తీసుకునేలా సాఫ్ట్వేర్ తయారీ. గత డిఎస్సి కన్నా పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రశ్నాపత్రాలు మొదలు ఫలితాల వరకు సాంకేతికను వినియోగించుకునేలా కసరత్తు చేస్తున్న అధికారులు. అయితే ఇది గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కొనసాగింపుగానే తీసుకునే అవకాశం ఉంది. ఇందులో రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ గురువారం వెలువడే అవకాశం ఉంది. మే 3వ వారంలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. 10 రోజుల పాటు పరీక్ష నిర్వహించే వీలుందని, ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ కూడా ఖరారైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. మొత్తం 11,062 టీచర్ పోస్టులను విద్యాశాఖ ప్రతిపాదించగా దీనికి ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించింది. దీంతో నోటిఫికేషన్ వెలువడమే ఇంకా తరువాయి. వాస్తవానికి బుధవారమే నోటిఫికేషన్ ఇవ్వాలని భావించిన షెడ్యూల్ ఖరారు, సాఫ్ట్వేర్ రూపకల్పనకు తుది మెరుగులు దిద్దాల్సి ఉండడంతో ఒకరోజు ఆలస్యం కావచ్చని అధికారులు తెలిపారు. గత ఏడాది 5,089 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. వాటితో పాటు కొత్త పోస్టులు కలుపుకొని డిఎస్సి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంగా పాత నోటిఫికేషన్ రద్దు చేశారు. అయితే గతంలో వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ను రూపకల్పన చేస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటంటే, లాస్ట్ టైం అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేసుకోవాలా లేదా, అవసరం ఉందా లేదా అన్నది రేపటికి మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే రేపు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అయితే విద్యాశాఖలో మొత్తం 21,000 టీచర్ పోస్టుల ఖాళీలు ఉన్నట్టు లెక్కగట్టారు. వాటిలో ఎస్జిటిలను నేరుగా నియమించడానికి వీలుంది. కాబట్టి ప్రస్తుతం డిఎస్సిలో ప్రకటించే 11,062 పోస్టులో 6,500 పోస్టులు ఎస్జిటిలే ఉండే వీలుంది. స్కూల్ అసిస్టెంట్ ఖాళీలపై మరికొంత స్పష్టత రావాల్సి ఉంది. పదోన్నతుల ద్వారా ఎస్జిటిలతో 70% వరకు భర్తీ చేస్తారు. మిగిలిన 30% నేరుగా నియామకం చేపడతారు. పదోన్నతులకు సంబంధించి న్యాయ వివాదం ఉండడంతో ఎస్ఏ పోస్టులపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. కాబట్టి 1,500 నుంచి 2,000 వరకు ఎస్ఏ పోస్టులను నేరుగా డిఎస్సి ద్వారా చేపట్టే వీలుంది. భాషా పండితులు, పిఈటీలు, ఇతర పోస్టులు కలుపుకొని మొత్తం 11,062 పోస్టులు ఉండే వీలుందని తెలుస్తుంది. గతేడాది ప్రకటించిన డిఎస్సికి 1,77,502 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి పోస్టులు పెరగడంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఫ్రెండ్స్, తెలంగాణలో డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటోళ్ళకి గుడ్ న్యూస్. సో మంచిగా ప్రిపేర్ కావండి. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ టు యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.